అందరికీ కూడా, ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ అయ్యారు, దానికి సహకరించినటువంటి మన అధ్యక్షులు మన ఎరిస్వామి గారికి, అట్లాగే మన గౌరవ అధ్యక్షులు అశోకానంద రెడ్డి గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న ఇతర అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే మన పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్ట్గా, అంటే కాన్సన్ట్రేట్ చేసి మీరందరూ కూడా విన్నారు. మన చట్టాల ప్రకారము బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ ఇన్పుట్స్ మనము ఫార్మర్స్కి అందజేయాలి అనేది మెయిన్ ఉద్దేశం అండి. ఎందుకంటే మీరందరూ కూడా బిజినెస్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, రైతులతో ఎక్కువ సాన్నిహిత్యం కూడా మీకు ఉంది. మీరు కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. రైతుల యొక్క కష్టం కానీ, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు అన్నీ కూడా మీకు తెలుసు. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో ఏంటంటే అంతా రెయిన్ ఫెడ్, వర్షాధారంగా రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా మన పశ్చిమ ప్రాంతం అయితే అంతా వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేసే ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు కూడా మనకి చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు కొంత, అంటే మీరు ఏది ఇస్తే అది తీసుకుని వెళ్ళి అక్కడ పొలాల్లో వేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా, ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కింద మీరు ట్రీట్ చేయాలి ఫార్మర్స్. ఎందుకంటే ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్స్ ఏంటి, ఒక డీలర్స్ చక్కగా మాట్లాడితే సరైన మందులు ఇస్తే మళ్ళీ ఆ డీలర్ దగ్గరికే వస్తారు. ఆ రిలేషన్ అనేది, ఎందుకంటే కమర్షియల్ అంటే మన వృత్తిరీత్యా లేదంటే మన బిజినెస్ రీత్యా ఒక ఉండొచ్చు, కానీ రైతులకు మాత్రం మంచి సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే లింక్స్ ఇందాక చెప్పారు మన అశోక్ గారు, అట్లాగే మన వీళ్ళు, లింకులు అనేది పెట్టకూడదు. రైతులకు ఏది కావాలో అది మాత్రమే ఇవ్వాలి. మిగతాది నానో యూరియా, నానో డిఏపి గురించి మాట్లాడారు. అది ఎందుకంటే మనం కూడా ఎక్కువగా డిపార్ట్మెంట్ ద్వారా కానీ, అలాగే నిన్ననే మన ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు నిన్న ఒక వీసీ కూడా తీసుకోవటం జరిగింది స్టేట్ మొత్తం మీద. ఏం చెప్పారు అంటే, మనము రసాయన ఎరువులు ఎక్కువ వాడుతూ ఉన్నాము, ఆ ఎరువులు తగ్గించాలి అనేది మనము అందరికీ చెప్తా ఉన్నాము. మీ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తా ఉన్నారు, మా డిపార్ట్మెంట్ కూడా అనేక అవగాహన సదస్సులు, అంటే ధర్తీ మాతా బచావో అని చెప్పేసి మీరు విన్నారా లేదా? ధర్తీ మాతా బచావో అంటే నేలను, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఈవెన్ మన బిజినెస్ మ్యాన్ అయినా, మేము డిపార్ట్మెంట్ అయినా, రైతులైనా, ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తున్నారో అందరూ కూడా భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు మనము రసాయన ఎరువులు ఎక్కువగా వాడి భూమి యొక్క ఆరోగ్యాన్ని కానీ, దాని ఫిజికల్ స్ట్రక్చర్ని కానీ అంతా పాడు చేసేసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే వచ్చిన మన ప్రోడ్యూస్ కానీ అదంతా కూడా మనమే తింటాం. మళ్ళీ ఎరువులు వేస్తాము, పురుగు మందులు స్ప్రే చేస్తాము, తర్వాత వచ్చే ఆహారాన్ని, విషపూరితమైన ఆహారాన్ని మళ్ళీ మనమే తీసుకుంటున్నాం. ఆ తీసుకోవటం మూలంగా ఏం జరుగుతూ ఉంది, మనుషుల్లో ఆరోగ్యం లేకపోతే మంచి ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు రాకపోతే ప్రశాంతత ఉండదు మనిషికి. ఎంత డబ్బు ఉంటే ఏమీ ఉపయోగం లేదండి. మంచి ఆలోచన ఉంటే, మంచి సంతోషం ఉంటే, ప్రశాంతత ఉంటే, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా దాన్ని మనం కొనుక్కోలేము. కాబట్టి ప్రతి రైతు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా ఉండాలి డీలర్స్ షాపు, ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి. ఎందుకంటే మీ దగ్గర రైతు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ, ఎందుకంటే మనకి లిటరసీ కూడా ఎంత ఉంది, 57% ఉంది మన కర్నూలు జిల్లా. అంటే అంత వెనకబడిన ప్రాంతం. కాబట్టి మన రైతులకి మీకు తెలుసు, మీరు ఎందుకంటే దేశీ ట్రైనింగ్ చేస్తుంటారు, చాలా ట్రైనింగ్స్ చేస్తుంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఏమి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకే ఇవ్వండి. అంతకు మించి ఇస్తే మాత్రం చాలా, ఎందుకంటే రైతు ఆర్థికంగా నష్టపోతాడు, అలాగే భూమి యొక్క సారం పోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అలాగే ప్రకృతి వ్యవసాయం మీద కూడా నేను చెప్పడం జరిగింది. మనం ఎందుకంటే ఇంత రసాయన ఎరువులు వాడకం ఎందుకు పెరిగిపోయింది అనేది మనం ప్రతి మీటింగ్లో చెప్పుకుంటాం. పూర్వం మన తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా రసాయన ఎరువులు వాడలేదు. ఓన్లీ ఆర్గానిక్, అంటే మన పశువుల పెంట కానీ, అంటే ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాము. అలాగే మనం ఇక్కడ గొర్రెల్ని మేపుతాము పొలాల్లో, అలాగే గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ వేసుకుంటాము. ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఓన్లీ ఏంటంటే మనము షాప్కి వెళ్ళటము,
ఆ రకంగా ప్యాకెట్ తెచ్చేసుకోవటం వేసేయటము ఆ అలవాటు వల్ల మొత్తం కూడా మనము వాతావరణాన్ని కూడా కలుషితం చేసుకున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కొంత మనం ప్రకృతి వ్యవసాయం కూడా మనం పెంచాలి, ప్రమోట్ చేయాలి అంటే పిఎండిఎస్ అనేది మీరు వినుంటారు. మాకెందుకు చెప్తున్నారు అనుకోవద్దు డీలర్స్, మేము బిజినెస్లో ఉన్నాం కదా. ఇవి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి అది మీరు కూడా పొలాల్లో వేసుకోండి. మీ దగ్గర మీ యొక్క పొలాల్లో కొంత ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి 9 రకాల విత్తనాలు పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకోవటం కానీ, లేదా 10 రకాల విత్తనాలు, 16 రకాల విత్తనాలు, 32 రకాల విత్తనాలు కూడా కలిపి వేసుకుని 45 రోజులు పెంచి దాన్ని మళ్ళీ నేలలో కలియదున్నుకోవటం వల్ల భూసారం పెరుగుతుంది, అలాగే సూక్ష్మజీవుల యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. ఇది ఎందుకు కొత్తగా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మనం ఇంతకుముందు ప్రాక్టీస్ ఏంటి, ఎక్కడైనా మన ప్యాడీ ఉన్న ప్లేసెస్లో కానీ ఎక్కడైనా జనుము లేదా జీలుగా లేదా పిల్లి పెసర అది సింగిల్గానే వేసుకుంటాం. అలా కాకుండా ఎన్ని రకాల అంటే 10 రకాల విత్తనాలు కానీ 16 రకాల విత్తనాలు కానీ వేసుకుంటే వాటి యొక్క రూట్స్ నుంచి ఎగ్జూట్స్ అంటే మనకి సెక్రెషన్స్ వస్తాయి. దానివల్ల యాక్టివిటీ పెరుగుతుంది, మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివిటీ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఆ రకమైన ప్రాక్టీస్ కూడా మీరు రైతులకు మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియజేయండి. మీ దగ్గర కూడా న్యాచురల్ ఫార్మింగ్ స్టాఫ్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఇవి రైజ్ చేశారు. వాటిని కూడా మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే అది మన ఒక బాధ్యతగా తీసుకోండి దయచేసి ఇక్కడ. ఎందుకంటే ఆర్గానిక్ కార్బన్ కూడా చాలా తక్కువ ఉంది సాయిల్స్లో. మనము రసాయన ఎరువుల మీద ఆధారపడి ఉంటే మాత్రము మన సాయిల్ని మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయం ముందుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ చట్టాల గురించి వీటి గురించి కూడా మా ఏఓస్ కానీ అలాగే ఎమ్మిగనూరు నుంచి వచ్చిన ఏడీఏ గారు కానీ అందరూ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఇందాక అశోకానంద రెడ్డి గారు చెప్పారు, ఏప్రిల్ మంత్లో హై సేల్స్ జరిగాయి యూరియా, డిఏపి. అంటే మన స్టేట్ మొత్తం మీద కూడా హాట్ స్పాట్స్ అని చెప్పేసి కొన్ని మండలాలను గుర్తించడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి డీలర్ లిస్ట్ కూడా వచ్చింది. మండలాలు, డీలర్స్ ఎవరైతే అంటే లాస్ట్ 3 years యావరేజ్తో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్లో ఎందుకు సేల్స్ పెరిగాయి. అది ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇన్స్పెక్షన్స్ కూడా చేయటం జరిగింది. ఇన్స్పెక్షన్స్ చేసి ఒక 15 లైసెన్సులను కూడా సస్పెండ్ చేయటం జరిగిందండి. ముఖ్యంగా ఇందాక చెప్పారు ఎరువుల విషయానికి వస్తే ఈ పాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అది సర్వర్ పనిచేయట్లేదు అంటారు, లేకపోతే నిన్నే పోయిందని చెప్తారు. ఆ రకంగా చేయటానికి లేదండి, ఎటువంటి మన ఎక్స్క్యూజెస్ అయితే తీసుకోరు. ఈ పాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రైతు వచ్చినప్పుడు మీరు చెప్తారు, మేము కూడా గ్రౌండ్ రియాలిటీస్ చెప్పాము డిపార్ట్మెంట్కి, చెప్పినా కూడా ఏంటంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాక్ చేస్తూ ఉంది. ఒక బస్తా ఏ ఫార్మర్కి వెళ్తుంది,